అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం నుంచి 14వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి, మీ మహాకనికరను బట్టి కృపను బట్టి ఉపాసనకు వస్తున్నాం. దేవా, నీ మందస్సు అనగా 10 ఆజ్ఞలు కలిగిన ఆ యొక్క మందస్సు పెట్టి మన్నా గల ఆ మందస్సు పెట్టి అహరోను చిగురించు కర్ర కలిగిన ఆ మందస్సు పెట్టి దేవా, మరి నేను 3 నెలలు ఒబేదెదోము ఇంటి వారి యొద్ద, కేవలం ఒక ఒబేదెదోము మాత్రమే కాదు, ఒబేదెదోము ఇంటి వారి యొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని చరచరాస్తులను కూడా మీరు ఆశీర్వదించారు. అందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ ఆఖరి దినాలు అంత్య దినాలు ఉన్న మాకు కూడా ఈ వాక్య భాగాన్ని సత్యాన్ని వర్తింపజేస్తున్నందుకు, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఈ కృప అనుగ్రహిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. కృప తోడుగా ఉంచమని, సహాయం చేయమని యేసుని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత కృపగలదో, ఎంత దయగలదో, ఎంత వాత్సల్యత, ఎంత ప్రేమ గలదో. దేవుని మందస్సము ఒబేదెదోము ఇంటిలో అతని ఇంటి కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఆశీర్వాదం అంటే అర్థమేం తెలుసాగా? ఏ విషయంలో కొదవ ఉండదు. ఇక సొత్తంతటినంటే ఆవులు ఉన్నాయనుకోండి, ఆవులు ఆశ్రయిస్తే ఆవులు అన్నిటికీ ఆవులే. మేకలు అంటే ఎప్పటికీ మళ్ళీ తరిగిపోవు. ఇక అక్కడ ఎప్పటికీ ధాన్యం అంటే ఎప్పటికీ ఇంట్లో ధాన్యం ఉండటం, డబ్బు అంటే ఎప్పటికీ డబ్బు ఉండటం, ఆరోగ్యం అంటే ఎప్పటికీ ఆరోగ్యం ఉండటం, మేళ్ళు అంటే ఎప్పటికీ మేలు కలగటం, స్వస్థత అంటే ఎప్పటికీ స్వస్థత, ఒకసారి స్వస్థత కలిగిస్తే ఎప్పటికీ స్వస్థత, రక్షణ అంటే ఎప్పటికీ రక్షణే, అభిషేకం అంటే ఎప్పటికీ అభిషేకమే. ఈ విధంగా దేవుడు ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన సొత్తంతటిని కూడా ఆశ్రయించడానికి మూల కారణం లేదా అంటే, ఇంటిలో ఎవరూ అభ్యంతర పెట్టలేదు. ఆ ఇంటిలో అందరూ యజమానికి లోబడిన వారే. ఆ ఇంటిలో అందరూ దేవుని మందసాన్ని గౌరవించేవారే, దేవుని మందసానికి భయపడేవారే, దేవుని మందసానికి సాగిలపడేవారే, దేవుని మందస్సానికి భయభక్తులు కలిగిన వారే, ఆ 10 ఆజ్ఞలు భయభక్తులతో పాటించేవారే. మన్నా అనగా రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారే అని అర్థమిస్తున్నది. కొత్త నిబంధనలు అయితే పేతురు అనే భక్తుడు అంటాడు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38-39 వచనాల్లో, పేతురు ప్రసంగం విన్న మేడగదిలో నుంచి ఆయన కింది దిగొచ్చి 11 లేచి నిలబడి మరి చేసిన ప్రసంగంలో ఆ విన్నవారందరూ కూడా హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా, మేమేమి చేయాలి అన్నప్పుడు, మేము జీవాధిపతిని సెలవు వేసిన మాట నిజమే, ఎవరో పురుగొల్పారు, ఎవరో మమ్మల్ని ప్రేరేపించారు, ఎవరో మమ్మల్ని మోసం చేసిండ్రు. అయితే ఇప్పుడు మేము గ్రహించాం, ఆనాడు మీరు యేసుని సెలవు ఇచ్చినప్పుడు ఎంత పెరిగి పందలుగా ఉండేవారు, ఎట్లా తప్పించుకొని పోయారో మేమందరం కనిపెట్టాము. కానీ ఇప్పుడు మీరు ఎంత ధైర్యంగా చెప్తున్నారో మాకు ఆశ్చర్యం అవుతున్నది అని వారు అనటం మాత్రమే కాదు, ఎలారా మేమేమి చేయలేం అని పేతురును కడమ అపోస్తలులందరినీ అడిగారు. వారు అన్నారు ఒకేసారి, అయ్యా, మీరు మొట్టమొదటి మనసు మార్చుకోండి, తర్వాత పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకోండి,
తర్వాత మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, మీ బంధువులకును, మీ దూరస్తులందరికీ చెందునని వారితో చెప్పాను అని రాసినది. కనుక దయచేసి మరి మందసం అన్నా పరిశుద్ధాత్మాభిషేకం అన్న ఒకటే. మందసం అన్నా పరిశుద్ధాత్మాభిషేకం అన్న ఒకటే. భాషలన్నా కూడా ఒకటే. అభిషేకం అన్నా కూడా ఒకటే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని రాసింది కొత్త నిబంధనలో పలు చోట్ల. నేను ఒక చిన్న పుస్తకం ప్యాకెట్ సైజులో ఉండే కొత్త నిబంధన పుస్తకం నేను 34 సంవత్సరాల క్రితం నమ్ముకున్నా. ఆ పుస్తకం నా దగ్గర ఇప్పుడు ఉండేది. ఎక్కడ పరిశుద్ధాత్మ పొందినా అక్కడ ఫుట్ నోట్లో అన్యజనులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిరి అని రాసి ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు అలా రాయట్లేదు? ఆయన అపోస్తలుల కార్యం 1:4-5 వచనంలో ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించాను, మరి యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందరని. పరిశుద్ధాత్మ పొందటం అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకోవటం అని అర్థం. కనుక జాగ్రత్తగా వినండి. ఆశీర్వదించడం అంటే మనకి ఏమీ కొదవ చేయడం. అసలు ఆశీర్వాదానికి వారసులు మనం. అసలు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, లేదా అపోస్తలుల కార్యం దేవుని యొక్క వాక్యం చెప్తుంది 3:25 వచనంలో దేవుడు అబ్రహాముతో ఆ ప్రవక్తలతో నా నామముందు భూలోక వంశములన్నీ ఆశ్రయించబడతాయి అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానం బట్టి భూలోక వంశములన్నీ ఆశ్రయించబడతాయి. అందులో నీ వంశం ఉంది, నా వంశం ఉన్నది. ఈ భూమి మీద వారి ప్రతి వంశం ఉన్నది. కనుక దేవుని కృప నిన్ను నన్ను అంతగా వెంబడిస్తున్నది. ఎప్పుడైతే ఆశీర్వాదం పొందాలని దేవుడు నిన్ను నన్ను నిర్ణయించిండో, ఎప్పుడైతే ఆశీర్వాదం పొందే మార్గంలో మనం నడుస్తున్నామో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అంగీకరించి అక్కడ 3 నెలలు మరి ఒబేదెదోము ఇంటిలో దేవుని మందసం. ఇప్పుడు మందసం అంటే 10 ఆజ్ఞలు అంటున్నాం. పరిశుద్ధాత్మ లోపల ఉంటే పరిశుద్ధాత్మకి 10 ఆజ్ఞలు తెలుసు కనుక నిన్ను మర్చిపోనివాడు. ఆజ్ఞ మీరినప్పుడల్లా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అట్లా కట్టడం మీరినప్పుడల్లా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీరకు ముందే జ్ఞాపకం చేస్తాడు. తప్పు చేసినాక చెప్పటంగా, తప్పు చేయకుండా కాపాడుతాడు. నీటి మూలంగా బాప్తిస్మం తీసుకోవటంలో నీ గత తప్పులన్నీ క్షమించబడతాయి, కానీ తప్పులు చేయకుండా ఉండలేవు. తప్పులు చేయకుండా ఉండేటట్టు చూసేవాడు పరిశుద్ధాత్ముడు. ఒకరు దమ్ముకున్న ఆ పరిస్థితులను బట్టి నువ్వు చేసినా మళ్ళీ బట్టి పరిశుద్ధాత్ముడు నిన్ను తండ్రి దగ్గర మోకరింపజేస్తాడు, ఒప్పింపజేస్తాడు. కనుక దయచేసి పరిశుద్ధాత్మ పొందితే పరలోకం ఉంటుంది అనుకోవటం సరి అయిన జ్ఞానం కాదని దేవుని సేవకునిగా మీకు చెప్తాను. అసలు చేయొద్దు. వాక్యం వినేటప్పుడు మంచి జాగ్రత్తగా వినాలి, కృప పొందుకోవాలి. అందుకొరకు యోహాను సువార్త 14:14 ఇలా రాసినది, నా నామన మీరు నన్ను ఏమడిగినని చేతును. నా నామమున, నామం అంటే వాక్యం, వాక్యం అంటే వాక్య ప్రకారం ఉండాలి. నా నామమున అంటే వాక్యం గైకొని వాక్యాన్ని అనుసరించి నడవాలి. అప్పుడు మనం ఏది అడిగినా కూడా చేస్తాడు దేవుడు. నేనే కాదు, ఎందరో భక్తులు అయితే వాళ్ళు అవసరం అని అడగకుండా ఇస్తుండే దేవుడు. అడిగితే తప్పకుండా ఇస్తాడు. అడుగుడు మీకు ఇవ్వబడు. అడుగుడు అని ఆయనే చెప్పిండు. ఏమడగాలి దేవని అడగాలి. ఏదో అడగమంటాడు, అది ఇచ్చేస్తాడు. అంతే. ఆయన అడగమన్నది అడుగు, ఇచ్చేస్తాడు. కనుక చాలామంది దేవుని కృప పొందుకోలేకపోతున్నారు పాపం. కీర్తన 132 కీర్తన 8వ వచనంలో యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు. మనమే దేవుని విశ్రాంతి స్థలం. చూడండి, అబ్రహాము దగ్గరికి దేవుడు అలసిపోయి వచ్చాడు. 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అయ్యలారా, మీరు ఎక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారో, అలసిపోతున్నారో, ఇగో నా ఆతిథ్యం పుచ్చుకున్నాకనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను కొద్దిసేపట్లోనే ఆహారం సిద్ధపరుస్తా, కాళ్ళు కడుక్కోండి, ఇక్కడ కొద్దిగా విశ్రాంతి తీసుకోండి చెట్టు కింద అని ఆ 3 అక్కడ కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళి
మొత్తం శుభ్రంగా కూర్చున్నాడు. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల నీకు నాకు ఈ రక్షణ దొరికింది. ఈ రక్షణను మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నా నామను మీరు నన్ను ఏమడిగినా చేస్తాను. నేనైతే యేసుప్రభు ఏది అడగమంటే, దేవుడు ఎదగమంటే అది అడిగాడు, యేసుప్రభు ఏది అడిగినా అది ఇచ్చాను. అలాగే నీకు నాకు కూడా మందస్సం అనే అభిషేకం ఉంటే, ఆ మందస్సం యొక్క గైడెన్స్లో, పరిశుద్ధాత్మ గైడెన్స్లో మనం నడిస్తే మనం ఏది అడిగితే అది ఇస్తాడు. ఇక నేను వాళ్ళు స్వస్థపరుస్తాను, నువ్వు ప్రార్థన చేయమంటే కథం అంతే. అట్లా నడిపింపు ఉంటుంది పరిశుద్ధాత్మ అభిషేకంలో. 132 కీర్తన 8వ వచనంలో చెప్తుంది, యెహోవాలేమో నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతుల స్థలంలో ప్రవేశింపము. విశ్రాంతి స్థలం మనమే, విశ్రమ స్థానం మనమే, ఆశ్రయస్థానం మనమే. దేవునికి వాక్యం చెప్తున్నది, మనమే ఆయన ఆశ్రయస్థానం, మనమే ఆయన విశ్రమ స్థలం, మనమే ఆయన బలసూచకమైన మందసం. కనుక ఈ మందసం మనగా పరిశుద్ధాత్మ అభిషేకం మన దగ్గర ఉండాలి. అదే మందసం పెట్టే, అదే దాని ద్వారానే అభివృద్ధి చెందుతాం, దాని ద్వారా దేవుని మహిమపరచబడతాం. కనుక అసలు చేయొద్దు. దేవుని కృప నీ మీద ఉన్నది, మీ మీద ఉన్నది. మీ కరుణ కటాక్షలు తోడుగా ఉంటుంది. దృష్టిని తప్పించని గొప్ప సమాధానం తెచ్చుకోండి. మీకు అబద్ధాల మీ కటాక్షం తెచ్చుకోండి. మీరు దర్శించండి, దీవించండి, దృష్టిని తప్పించండి. దేవా మీ కటాక్షం ఉంచండి. రోమపత్రిక 8:5 ఇలా చెప్తుంది, ఎందుకనగా నిరీక్షణను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. చాలామందికి ఈ రోజుల్లో బాప్తిసం తీసుకుంటున్నారు, వార్త పొందుకుంటున్నారు. ఎందుకంటే ఒక సామెత ఉన్నది, ఎద్దున్నోనికి బుద్ధి లేదని. పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నోనికేమో జ్ఞానం లేదు, జ్ఞానం ఉన్న వాళ్ళకేమో పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకము జ్ఞానం ఉన్న వాళ్ళకేమో చురుకుదనం లేదు. దానాపేక్షలు, తిండిబోత్తనాలు, సొంత బుద్ధులతో నడవటం వాళ్ళకి. అది ఎన్ని రకాల జబ్బులతోటి ఈ ఆఖరి దినంలో క్రైస్తవ్యం కోలుకోమంటే, ఉద్యమింపు రావాలంటే ఎలా చెప్పండి? దేవుని మందసం ఉభయదేదం ఇంటిలో ఉన్నప్పుడు అతను యుద్ధం 3 నెలలు ఉండగా యెహోవా ఉభయదేదం ఇంటి వారిని అతను కలిగిన స్వతంత్రాన్ని ఆశ్రదించినంటే, నువ్వెంత జాగ్రత్త పడి, దేవా నువ్వు నా దగ్గర కూడా ఉండు, నేను కూడా ఆశ్రదించబడాలి, నేను అవును నిన్ను ఏది అడిగినా ఇష్టపడటం, నీకు నాకు సంబంధం ఉండాలి అంటున్నారు ఎవరన్నా? అనటం లేదేం లేదు. యెహోవాలేమో నీ బల సూచకమైన మందసంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపము అంటే ఎవరన్నా ప్రవేశిస్తున్నారా? దేవుని అభిషేకం అందుకోండి, దేవుని కృప పొందుకోండి, మీ బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయి అంటే ఎవరన్నా వింటున్నారా? మరి అశ్రద్ధ చేయకండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోండి, తర్వాత చూడండి మీ జీవితం ఎట్లుంటుందో. పొందుకున్న తర్వాత చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆత్మ పొందుకోవడానికి దేవుని దగ్గర కనిపెట్టుకోవటంలే, సమయం ఇవ్వటంలే దేవునికి. దయచేసి మీరు ఎవరు అలా ఉండకూడదని ప్రభుత్వం నేను మీకు మనవి చేస్తున్నా. అట్లా చేయకండి. ఎందుకనగా నిరీక్షణ మనం సిగ్గుపరచదు. రోమ సంఘస్థులు ఆత్మ పొందుకోలు, నీతిమంతులు లేరు. నీతి పాటిస్తే ఆత్మ ఇస్తాడు. ఆత్మ లేకపోతే అన్ని జనులాగానే ప్రవర్తిస్తాం. మనం బాప్తిసం తీసుకున్నాం. దేవుడు అంటే ఆసక్తే, పాటలు పాడతాం, అన్ని బాగానే ఉంది. ఆదివారం గుడికి వస్తాం, బైబిల్ కొనుక్కుంటాం, కొత్త బైబిల్ కొనుక్కుంటాం, అన్నీ బాగానే, అంత్యక్రమం బాగానే ఉన్నది. కానీ ఓపిక లేదు, సహనం లేదు. కొట్లాటలు బంద్ కావట్లే, పోట్లాటలు బంద్ కావట్లే, కొలుసుకుంటాలు బంద్ కావట్లే, కక్షలు బంద్ కావట్లే, అసూయలు బంద్ కావట్లే, కలహాలు బంద్ కావట్లే. ఒకవేళ వచ్చినా ఉన్న కొత్తలో కొద్దిగా బాగానే ఉంటున్నాం. కొత్త కోడలు ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటుంది అందరితోటి. అట్లా అందరితోటి మంచి పేరు తెచ్చుకుంటున్నాం. కానీ మన బాధలు మనమే, మన చిక్కులు మనకి, మన ఇబ్బందులు మనకే. కనుక దయచేసి జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం.
దేవుని వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టి వినాలి. అప్పుడే మన బాధలు పోతాయి. అర్థమవుతుంది, వాక్యం అర్థమైతేనే బాధలు పోతాయి. ఎందుకనగా ఈ నిరీక్షణ, దేవునిలో నీకు ఒక నిరీక్షణ ఉన్నది. నా బాధలు పోతాయి, నా కష్టాలు పోతాయి, నా ఇబ్బందులు పోతాయి అంటే ఓపిక ఉండాలి. దేవుడు చెప్పిన సంగతి మనకు నెరవేరేంత వరకు చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అది దేవుడిచ్చిన కృప పోగొట్టుకోవడానికి మన సైతాను కోపతాపాలు, ద్వేషాలు, పాపాలు, అతిక్రమాలు ఎన్నెన్నో కలగజేస్తుంది మనకు. వాటన్నిటిని జయించాలంటే నిరీక్షణ ఉండాలి. ఎందుకనగా నిరీక్షణ మనం సిగ్గుపరచదు అంటే ఓపిక ఉండాలి. ఓపిక సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడిన దేవుని ప్రేమ మన హృదయాలు ఉంటేనే మనకు సహనం ఉంటుంది. దేవుని ప్రేమ మన హృదయాలు ఉంటేనే అభిషేకం ద్వారా హృదయంలో దేవుని ప్రేమ నింపబడి ఉంటేనే కక్షలు, అసూయాలు, భేదాలు, విమతములు, మద్దతులు, అలరితొక్కున్న ఆటపాటలు ఇవన్నీ ఉండవు. జాగ్రత్తగా వినండి. చాలా ఓపిక అవసరం క్రైస్తవునికి. ఓపిక పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది. బైబిల్ 100 సార్లు చదివితే ఓపిక రాదు. 100 రోజులు ఉపవాసం ఉంటే 40 రోజులు ఉంటే ఓపిక రాదు. తరచుగా ఉండాలి ఉపవాసాలు. కొంతమంది వారానికి 2 రోజులు 3 రోజులు నిర్ణయించుకుంటారు. కొంతమంది ఇంకా నిష్టగా ఉంటారు. వారం రోజులు నిష్టగా ఉంటా, 10 రోజులు నిష్టగా ఉంటా, అసలే తినకుండా ఉంటారు కూడా ఉన్నారు. తినొచ్చు, నేనే వద్దనను, కానీ వాక్య భయం కలిగి ప్రవర్తించు. నీకు దేవుడు తోడు ఉంటాడు. తినటం పాపం కాదు, తినకపోవటం పాపం కాదు. తినకపోతే మెచ్చుకోరు, తింటే తిట్టరు. కనుక దయచేసి నువ్వు పరిశుద్ధంగా ఉంటే ముఖ్యం, నువ్వు సహనం కలిగి ఉంటే ముఖ్యం, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ముఖ్యం. నీకు సిగ్గుపరచని నిరీక్షణ నీ కోరుకున్నది భూమి మీద. ఓపిక పడితే నువ్వే గెలుస్తావు, సహించుకుంటే నువ్వే గెలుస్తావు, ఓర్చుకుంటే నువ్వే గెలుస్తావు. కనుక దయచేసి వినండి మంచిగా. తప్పకుండా మీకు సమస్య పరిష్కారం అవుతుంది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అసలు చేయకండి. మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే కుమ్మరించబడుతుంది. కనుక మనం ఎవరు వెనుక ముందు ఆడొద్దు, దేవుని కృపలో ముందుకు నడుద్దాం. అంత మాత్రమే కాదు, కొలస్సీలకు రాసిన పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించు సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటులో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణం చేస్తున్నాను. ఇప్పుడు మీ కొరకు అనుభవించుతున్న ఈ శ్రమల యందు చూస్తున్న శ్రమలు వస్తాయి. శ్రమలు అనేకులకు ఆదరణ కలిస్తాయి, అనేకులకు రక్షణ కలిస్తాయి, అనేకులు ఓదారుస్తాయి, అనేకులు ధైర్యపరుస్తాయి, అనేకులు బలపరుస్తాయి. లేదా నేను శ్రమల తనకి మేలాయను నీ కట్టడ నేర్చుకున్నట్టు శ్రమల ద్వారా మనకు అనేక పాఠాలు నేర్పుతాడు దేవుడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలు, ఈ శ్రమలు ఎవరి కొరకు? కొలస్సీ సంఘం కొరకట. నేను సంతోషించుచున్నాను సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరము సంపూర్ణం చేస్తాను. ఒకవేళ శ్రమలు వస్తే యేసు ప్రభువుకు శ్రమ పెట్టడానికి మరి టైం సరిపోలేదో, లేక తొందరగా చచ్చిపోయిండో, లేకపోతే శ్రమ ఎంతో బాగా కొట్టాలనుకుని ఇంకా కొట్టలేదో, ఆ కొట్టే దెబ్బలు పౌలు భక్తులు కొడుతున్నారు, ఆ కొట్టే దెబ్బలు నిన్ను కొడుతున్నారు, ఆ కొట్టే దెబ్బలు నన్ను కొడుతున్నారు. కాబట్టి సంఘం ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు కొదవైన వాటి యందు తక్కువైన ఆయన కొట్టేటం తక్కువనేట, ఈయన శరీరం కొట్టినట. నా వంతు నా శరీరం సంపూర్ణం చేస్తున్నాను. అందుకొరకే మీరు ఎవరన్నా దూషణ మాటలు, కాని మాటలు, అబద్ధ మాటలు అయితే దేవుడు చూస్తున్నాడని చెప్పేసి దేవుడు స్తుతించును గాక అని అడగండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించు సంఘం అనే శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదవైన వాటి యందు నా శరీరం నా వంతు నా శరీరం సంపూర్ణం చేశాను. అంత దానికి పోల్చుకుంటాడు. శ్రమ వస్తే యేసుకు వచ్చినట్టే అని ఫీల్ అవుతున్నాడు. అట్లుండాలి మనం. అట్లుంటే మనకు ఏ శ్రమ అనిపించదు, ఏ బాధ అనిపించదు, ఏ దుఃఖం అనిపించదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని మా తండ్రి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13-14. దేవుని మందస్సం ఉభయదేవుని ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా అతడు యెహోవా ఉభయదేవుని ఇంటి వారిని అతని స్వతంత్రాన్ని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించాం. మేము కూడా ఇప్పుడు విన్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. పాటించే వారందరినీ ఆశీర్వదించండి. అంత్యదినములందు సర్వజనుల మీద ఆత్మ కుమ్మరిస్తాను. నా నామమున మీరు నన్ను ఏది అడిగినా చేస్తాను. అట్లా జరుగుతూనే కదా అనేక మంది నన్ను నమ్మేది. సహాయం చేయండి. యెహోవా లెమ్ము, బలసూచకమైన మందస్సంతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశం. 132 కీర్తన 132 కీర్తన ప్రకారం దేవా యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందస్సంతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు. ఎవరైతే నీ సత్యాన్ని అంగీకరిస్తున్నారో వారిలో ప్రవేశించండి. మీ అభిషేకం దయచేయండి. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడుతుంది. దేవాన్ని ప్రేమను నీ భక్తుల్లో కుమ్మరించి వారిని స్థిరపరచండి. కరుణ కటాక్షలు తోడుగొంచండి, దయాదాక్షలు తోడుగొంచండి. ఆత్మతో జ్ఞానంతో కృపతో నీ మార్గంలో వద్దలక్ష్యం సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యను సమాధానం అభిషేకం సర్వలోకం సమస్త పరిశుద్ధకులను కూడిన మనకు సదాకాలం తోడైన ఆమేన్.